హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి సూటుకూరు కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ అన్నం పరవాన్నం అండి. అన్నంతో పరవాన్నం చేస్తాము. దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చండి. చాలా ఇష్టం అమ్మవారికి ప్రసాదము. దసరా నవరాత్రుల్లో ఇది ఖచ్చితంగా పెడతాము. ఫ్రైడేస్ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా ఈ పరవాన్నం నైవేద్యంగా పెట్టచ్చు. చాలా రుచికరంగా ఉంటుందండి. దీన్ని ఫస్ట్ ఒక చిప్ బెల్లం అండి. దీన్ని ఇట్లా కరగబెట్టుకున్నాను. ఉత్త నీళ్ళల్లోనే బెల్లం ఇలా చిన్న పీసెస్గా చేసి ఇలా కరగబెట్టుకున్నాను. ఎందుకు అంటే దీన్ని డైరెక్ట్గా అన్నంలో ఉడికించవచ్చు. ఒక్కొక్కసారి బెల్లంలో ఇసుక ఉండడం వల్ల మొత్తం పరవాన్నం అంతా విరిగిపోతుందండి. సో ఇలా కరగబెట్టుకొని ఉంచుకుంటే అన్నం పాలతో అన్నం అంతా ఉడికిన తర్వాత బెల్లం కలుపుకోవచ్చు. అప్పుడు విరగకుండా ఉంటుందండి. సో ఇలా పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పులు, బాదం, కిస్మిస్లు, ఇలాచీ పౌడర్. నేను ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని ఇదంతా ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ని ఒక కప్ ఆఫ్ బౌల్ అండి. దీన్ని కూడా నేను ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. నానబెడితే ఏంటంటే పాలల్లో తొందరగా బాయిల్ అవుతుంది, అన్నం మంచిగా సాఫ్ట్గా వస్తుంది. 1 కప్ నెయ్యి అండి. పాలు హాఫ్ లీటరు పాలకి 1 కప్పు రైస్ అండి. నేను పాలు కూడా వెలిగించుకున్నాను స్టవ్. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్కి బాండి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఫస్ట్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కూడా వేగింది కొంచెం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాము. చూసారు కదండి, ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా వేయించుకోవాలి మంచిగా. ఇలా అన్నీ వేగాయి. ఇప్పుడు పాలు కొంచెం బాయిల్ అవ్వాలండి. ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అవుతుంది. పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాతే అన్నం వేసుకోవాలి. దీంట్లో మరిగిన తర్వాత మిల్క్ మొత్తం బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు మనం రైస్ని వేసుకుందాము. రైస్ అంతా వేసుకొని మంచిగా మెత్తగా ఉడకాలండి. మెత్తగా ఉడికి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం రసం వేసుకుందాము. ఇలా మరుగుతుందండి. చూసారు కదా, మంచిగా పొంగు వస్తుంది. ఇంకా బాయిల్ అవ్వాలి రైస్ అంతా. ఇంకొంచెం టైం పడుతుంది, అప్పుడు స్మూత్గా అవుతుంది రైస్ అంతా. ఈ పరవాన్నంలో అచ్చం ప్యూర్ మిల్కే తీసుకోవాలండి. అలా ప్యూర్ మిల్క్తో చేసుకుంటేనే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అంతగా బాగుండదు. చూసారు కదండి, రైస్ అంతా బాయిల్ అయిపోయింది, మంచిగా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టుకొని కొంచెం కూల్ అయితే ఆ బెల్లం రసం మొత్తం దీంట్లో కలిపేసుకోవచ్చు. చల్లారిందండి ఇప్పుడు రైస్ అంతా మిల్క్తో పాటు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్తో మిక్స్ చేసా కదా ఇలాచీ పౌడర్. ఇప్పుడు బెల్లం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నానండి. బెల్లం చూసారు కదా, విరగకుండా చాలా మంచిగా వచ్చింది. బెల్లం లైట్గా చిప్స్ లాగా ఉంటుందండి. కొంచెం అదే మెల్ట్ అయిపోతుంది ఈజీగా కొంచెం సేపట్లో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. ఇట్లా డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసుకోవాలి. రుచికరమైన అన్న పరవాన్నం రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి అందరూ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్. లైక్స్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్ వల్ల నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.